వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఏపీ జాయింట్ సెక్రటరీ మేకల వెంకటన్న వారి ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విద్యార్థి ఫౌండేషన్ మన ఇల్లులో చిన్నారులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అజయ్ బాబు, డిప్యూటీ తహసీల్దార్, ప్రజాసీమ షెడ్యూల్ కుల షెడ్యూల్ తెగల జాతీయ నాయకుడు మేకల రాజారత్నం అంబేద్కర్ మరియు హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మూర్తి ప్రసాద్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జోనల్ ప్రెసిడెంట్ తిరుపాయిపాటి వరలక్ష్మీదేవి, విద్యార్థి ఫౌండేషన్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అజయ్ బాబు, మేకల రాజారత్నము, అంబేద్కర్ కొత్తపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీలకే కాకుండా మొత్తం భారతదేశ పౌరులందరూ ఈరోజు కొనియాడి కీర్తింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకంటే దేశ ప్రజల కోసం చట్టాలను రాజ్యాంగాలలో పొందుపరిచి ప్రతి ఒక్కరిని చట్టసభలలోకి వెళ్ళే మార్గాన్ని, అధికారాన్ని, హక్కులను కల్పించే ఎన్నో చట్టాలను ప్రపంచంలోనే అత్యున్నతంగా మన రాజ్యాంగాన్ని నిర్మించి మన దేశానికి గర్వకారణంగా నిలిచాడన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హ్యూమన్ రైట్స్ జాయింట్ కుటుంబ సభ్యులైన మేకల శిలాసస్, టీటీసీ ప్రెసిడెంట్ మేకల రవి, మేసా రవి, హెల్త్ డిపార్ట్మెంట్ రవికుమార్, పవన్, మాల మహానాడు సావిత్రి, లక్ష్మయ్య, శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏపీ జాయింట్ సెక్రటరీ వారిని సేవలకు అభినందించి హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీ వారు మరియు హరిప్రసాద్ వారు వెంకటన్న వారిని ఘనంగా సత్కారం గావించడం జరిగింది. నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అంటే దీని అర్థం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నాడు అంటే రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఉంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారని అర్థం. అంటే కనుక భారత రాజ్యాంగాన్ని దాదాపుగా 300 మందితో ఈ భారత రాజ్యాంగాన్ని లిఖించడానికి ఒక కమిటీ ఏర్పడితే చివరికి కేవలం 11 మందో 15 మంది మాత్రమే రాజ్యాంగాన్ని రాయటానికి నిలబడిపోయినటువంటి వ్యక్తులు. అంటే ఎంత సమయస్ఫూర్తితో దాదాపు 2 సంవత్సరాల 11 ఏళ్ళ 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగం తయారు చేయడానికి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 2 సంవత్సరాల 11 ఏళ్ళ 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగం తయారు చేయడానికి. అటువంటి ఓర్పుతో భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఈయనని చెప్పవచ్చు. ఈయన తప్ప ఏ ఒక్కరి చేత కాలేదు, ఏ ఒక్క దేశ నాయకుడి చేత కాలేదు భారత రాజ్యాంగం తయారు చేయడానికి, ఈ కూర్చడానికి. అనేక మంది ఈనాడు తయారు చేయడానికి ఎంతో కష్టపడితే ఈ భారత రాజ్యాంగాన్ని చెడగొట్టడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తూ అనేక ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో మరి దాన్ని విడగొట్టడానికో, దాన్ని వేడిదనడానికో, దాన్ని చేర్చడానికో, కూర్చడానికో, తొలగించడానికో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ నాయకుని చేత కాకపోవడం అన్నటువంటిది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలివి. అట్లా పెంచాలన్నా అర్థం కావట్లే. కారణం ఆ కూర్పు అటువంటిది. ఆ కూర్పు చేసేది ఆయనకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ కూర్పు విడగొట్టాలన్నా కలపాలన్నా భారత రాజ్యాంగ నిర్మాతే రావాలా, విడగొట్టాలన్నా భారత రాజ్యాంగ నిర్మాత చేతే కావాలా. ఈ పొద్దు ఏ నాయకునికి నీ విగ్రహాలు లేవు,
ఏం కారణం? 1,00,000 రూపాయలు పెడితే ఒక విగ్రహం వస్తుంది. అది ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క నాయకునికి కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. కానీ విగ్రహం పెట్టుకునేటువంటి సామర్థ్యం, స్తోమత లేక కాదు, ఏముందని చెప్పేసి కూడా నేను సభాముఖం తెలియజేస్తున్నాను. లెక్క చూస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క శిలా విగ్రహాలలో చూస్తే దాదాపుగా ఈ ప్రపంచవ్యాప్తంగా అని లెక్కిస్తే జాలవు, గంటలు జాలవు. నిజమే. ఎందుకంటే ప్రతి నిత్యము ఆయన చెప్పుకుంటున్నా కానీ మరి అలుగు పెరగక, లేకపోతే అబ్బా ఎంతసేపు వింటామండి అంబేద్కర్ గారు చెప్తానే ఉంటారు అనేటువంటి అసహనం కూడా రాని చరిత్ర ఆయనది. చరిత్రకు వన్ని తెచ్చిన వ్యక్తి, భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి మహనీయుడు లేకపోతే ఈ భారతదేశానికి మనుగడే లేదు, భారత రాజకీయ చరిత్రే లేదు, భారతదేశానికి దిశ దశ లేని దినాలలో కూడా ఈ భారతదేశానికి ఒక దిశను కల్పించిన వ్యక్తి, ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. అందుకే భారత రాజ్యాంగ నిర్మాత. భారత రాజ్యాంగ నిర్మాత అనేటువంటి పేరు ఏ ఒక్కరికి లేదు. కారణం, ఆ నిర్మాత అన్న పేరు అందరికీ రాలేదు. 14 సంతానం. మరి వాళ్ళలో ఆ 14 సంతానంలో కూడా మేధావిగా ఈ ప్రపంచములో ఉన్నన్ని విద్య, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి మేకల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జరగడం విశేషం. ఇలా ప్రతి సంవత్సరం ఈ వేడుకలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరు నిత్యము ఆయన స్మరణకు చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఆయన బాటలు నడుస్తూ, మరి ఆయన ఆలోచన విధానంలో నడుస్తూ, ఒక్కరు హక్కులను గుర్తు చేసుకుంటూ, ఆ ఇచ్చిన హక్కులు ఈయన ఇచ్చినదే, ఈయన భారత రాజ్యాంగ నిర్మాత కల్పించిన హక్కులని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వేసినటువంటి అభివృద్ధి బాటలోనే ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, ఆయన మనం గుర్తు చేసుకుంటూ, మనం ప్రతినిత్యము గుర్తులో జ్ఞాపకం చేసుకుంటూ, జ్ఞాపకముల మన దిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మేకల వెంకటన్న గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నపిల్లలకు, అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్. అంబేద్కర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఇలాగనే ప్రతి ఒక్కరు తెలుసుకొని రాబోయే రోజులలో ఒకరికొకరు అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పే విధంగా నేర్చుకోవాలని, తెలుసుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి ఏపీ దళిత సమైక్య అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు, ఆకలితో అలమటిస్తున్నారు. మరి ఇటువంటి ఆశ్రమాలు వాళ్లకు చేయూతనిచ్చి వాళ్ళ భవిష్యత్తును కాంక్షించి వారికి అండగా నిలబడి మరి ఎంతో సేవ చేస్తున్నాయి. మరి ఇక్కడ కూడా ఆకలి కేకలే కదా వినపడేది. ఆకలి కేకలు వినపడని దేశంగా ఎప్పుడైతే, కులరహిత దేశంగా ఈ దేశం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన ఈ గణతంత్ర దేశంగా ఈ భారతదేశాన్ని చెప్పుకోవచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన గురించి చెప్పుకుంటా పోతే చాలా 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 టైం కావాలి. దాదాపు 3-4 గంటల టైం కావాల్సి వస్తుంది. కానీ అంతవరకు చెప్పుకుంటా పోయే సందర్భం కాదు ఇది. పిల్లల ఆకలితో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈరోజు జమ్మలమడుగులో పబ్లిక్ కార్యక్రమంలో, అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని వస్తున్నా. మరి అలాగే అదే జమ్మలమడుగులో ఎల్ఐటి డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి అంబేద్కర్ గారి ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొని వస్తున్నా.
మళ్ళీ ఇప్పుడు మైదుకూరు వెళ్ళాలి, తర్వాత సాయంత్రము ప్రొద్దుటూరులోనే మళ్ళీ అన్ని ప్రజా సంఘాలతో ఉంది. కాబట్టి ఈరోజు ఈయన గురించి, అంబేద్కర్ గారి గురించి నేను ఇన్ని చోట్ల ఆయన గురించి, ఆయన రాజ్యాంగం గురించి, ఆయన గొప్ప జీవితం గురించి మాట్లాడినందుకు నేను ఎంతో అదృష్టవంతునని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై భీములు తెలుపుతూ విరమించుకుంటున్నా. జై భీమ్. ఆయన చదువురాదు, ఆయన చేసే కార్యక్రమాలను చూసి మనమనే చదువుకునే వాళ్ళం ఆయన వెన్నంటే ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన ఇంకా చేస్తాడు, మన సహాయ సహకారాలు ఆయనకు అందియాలనే ఉద్దేశంతో మేము ఆయన వెన్నంటే ఉన్నాం. ఆయన ముందు అనుకుంటాడు సక్సెస్ అవుతుందా కాదా, ఆ భావాన్ని విడనాడాలి. ప్రతి కార్యక్రమం మీరు గొప్ప మనసుతో స్టార్ట్ చేస్తే, ఇప్పుడు చూసాం సార్ వచ్చారు, సార్ అంబేద్కర్ సార్ వచ్చారు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏదైనా సరే కార్యక్రమం మొట్టమొదటిగా మీరు మంచి మనసుతో స్టార్ట్ చేయండి, మేమంతా మీ వెంట ఉంటాం. కావలసిన సహాయ సహకారాలు దానంతగా అవే అందుతాయి. కాబట్టి ఈ కార్యక్రమం గత 3-4 సంవత్సరాల నుంచి అన్న చేస్తూనే ఉన్నాడు. నేను ప్రతిసారి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకసారి, అనాథాశ్రమంలో ఒకసారి, ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇలా పెద్ద మనుషులు, గొప్ప మనుషులు, చదువు రాదనే భావన పక్కన పెట్టి సేవ చేయాలనే తపన ఎప్పుడు ఉంటుందో మీరే మాకు మార్గదర్శకులు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు ఎన్నో చేయాలని, మీకు దేవుడు మంచి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఉంటున్నాను. అది కూడా అన్నగారి సేవా దృక్పథం చూసి ఆయన వెన్నంటూ ఉండాలని దాంట్లో చేరున్నాను. మూర్తి హరిప్రసాద్ నా పేరు. ఓకే సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. భయాభావం వల్ల 2 మాటలు మాట్లాడాలి. పెద్దలకు, తోటి స్నేహితులు, చిన్నపిల్లలు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మేకల వెంకటన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన బాధపడాల్సిన అంశం ఏం లేదు. కొద్దిగా అన్నకు చదువు రాదు, కానీ ఆయనలో గొప్ప సేవా దృక్పథం, ఇతరులకు ఏమన్నా చేయాలి అనే భావన ఆయనలో చాలా ఉంది. నేను చదువుకున్నాను, బిఈడి వరకు చదువుకున్నాను. ఆయనకు చదువు రాదు, కానీ ఆయన చేసే కార్యక్రమాలను చూసి మనమనే చదువుకునే వాళ్ళం ఆయన వెన్నంటి ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన ఇంకా చేస్తాడు, మన సహాయ సహకారాలు ఆయనకు అందియాలనే ఉద్దేశంతో మేము ఆయన వెన్నంటే ఉన్నాం. ఆయన ముందు అనుకుంటాడు సక్సెస్ అవుతుందా కాదా, ఆ భావాన్ని విడనాడాలి. ప్రతి కార్యక్రమం మీరు గొప్ప మనసుతో స్టార్ట్ చేస్తే, ఇప్పుడు చూసాం సార్ వచ్చారు, డిప్యూటీ సార్ అంబేద్కర్ సార్ వచ్చారు, వాళ్ళ బ్రదర్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏదైనా సరే కార్యక్రమం మొట్టమొదటిగా మీరు మంచి మనసుతో స్టార్ట్ చేయండి, మేమంతా మీ వెంట ఉంటాం. కావలసిన సహాయ సహకారాలు దానంతగా అవే అందుతాయి. కాబట్టి ఈ కార్యక్రమం గత 3-4 సంవత్సరాల నుంచి అన్న చేస్తూనే ఉన్నాడు. మేము ప్రతిసారి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకసారి, అనాథాశ్రమంలో ఒకసారి, ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇలా పెద్ద మనుషులు, గొప్ప మనుషులు, చదువు రాదనే భావన పక్కన పెట్టి సేవ చేయాలనే తపన ఎప్పుడు ఉంటుందో మీరే మాకు మార్గదర్శకులు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు ఎన్నో చేయాలని, మీకు దేవుడు మంచి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. థ్యాంక్ యూ. అది కూడా అన్నగారి సేవా దృక్పథం చూసి ఆయన వెన్నంటి ఉండాలని దాంట్లో చేరున్నాను. మూర్తి హరిప్రసాద్ నా పేరు. ఓకే సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ జై భీమ్. ఇక్కడికి వచ్చిన మా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గురువుగారు అంటే అంబేద్కర్ గారు. నేను నిజంగా అంబేద్కర్ గారిని చూడలేదు, కానీ మా గురువు గారు అయినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు నా జీవితాన్ని నిలబెట్టి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన మా గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఏపీ జాయింట్ సెక్రటరీ మేకల వెంకటన్న గారికి, మా గురువుగారు అంబేద్కర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను ఇక్కడికి పిలిపించిన మా జాయింట్ సెక్రటరీ మేకల వెంకటన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా చాలా సహకారాలు అందిస్తున్నారు. ఇలాగే ఆయన అనేక సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్.
నా పేరు టి వరలక్ష్మీదేవి, జోనల్ చైర్మన్, ఏపీ హ్యూమన్ రైట్స్. 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అంబేద్కర్ గారి అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ముఖ్యంగా వెంకటన్న గారికి, మేకల గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ముందుగా మాకు తెలియజేసినట్లయితే ఇంకా కొంతమందిని పిలిపించుకొని ఇంకా గ్రాండ్గా సక్సెస్ చేసేవాళ్ళని మేము అనుకుంటున్నాము. ఏదైతేనేమి ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించినందుకే మాకు చాలా సంతోషంగా ఉంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనా? ఓకేనా? చూడమా అలాగే డాక్టర్ అంబేద్కర్ గారి వారి యొక్క అభిమానులు భక్తులు అందించిన ఈ అన్నదానాన్ని స్వీకరించి ఆయన ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని, అలాగే ఆయన అభిమాన సంఘాల వారు అద్భుతమైన పురోగతి సాధించాలని ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. జయ గురుదేవ్.
ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.